కనీసం ఒక ఉద్యమ చరిత్ర ఉంది ఆయనకి కేసీఆర్. ఈయన ఒక్కరోజు ప్రో తెలంగాణ స్టేట్మెంట్ ఇచ్చిండ, సపరేట్ స్టేట్మెంట్ అని ఇచ్చిండ. వాళ్ళకి సిగ్గుండాల, పార్టీ వాళ్ళకి. సోనియా గాంధీని తిట్టినోని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. బలిదేవత, అలాగే లీడర్లు లేనట్టు, చదువుకున్నోళ్ళు లేనట్టు. బిఏ చదివినా అంటాడు, బిఏ చదివి పోయి హార్వర్డ్లో చేసినా అన్నాడు. 11వ తరగతిలో చెప్తారు క్రాప్ డైవర్సిఫికేషను. ఇది బియ్యం డిమాండ్ పెరుగుతున్నది, ప్రపంచ స్థాయిలో ఎక్స్పోర్ట్లు ఏమేమి చేయొచ్చు, ఏ పంటలకి డిమాండ్ పెరుగుతున్నది, దేశం ఏం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటున్నది, సో మనం ఏం పండించాలా, ఈ రెండు బేస్ చేసుకొని ఒక సైంటిఫిక్ స్టడీ చేసినావా, పెట్టు రిపోర్ట్ పెట్టు. మహిళా అభ్యున్నతి ఏంది చెప్పు, రిపోర్ట్ పెట్టు. ఇప్పటిదాకా ఏమేమి హోంవర్క్ చేసినావో పెట్టు. బీడీ కార్మికులకు బీడీలు మొత్తం తగ్గిపోతా ఉన్నది రోజు రోజుకి. వాళ్ళకి ఆల్టర్నేట్ ఉపాధికి ఏం ప్లానింగ్ చేసినావో చెప్పు. ఆ స్పీచ్ ఓడో రాసిస్తాడో అవలగాడు, వీడొచ్చి చదువుతాడు. మళ్ళీ అది 10 ఎండగొడుతుందట, 10 పేజీలు చదివి ఏదో ఇంకా 5 పేజీలు పెండింగ్ పెట్టిపోయినట్టు. అంతేనా చెప్పు, కరెక్టా? ఎండగొడుతుందట. రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ. ఏం కార్యాచరణ ప్లానింగ్ చేసినావు పెట్టు. ఇప్పటిదాకా నువ్వు ఏం కార్యాచరణ, ఎంత ప్లానింగ్ చేసినావు? 2.5 సంవత్సరాలు దాటింది తమరు ముఖ్యమంత్రి అయి. నువ్వు ఇప్పటివరకు చేసిన నువ్వైతే ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేసిందేం లేదు. ఏం హోంవర్క్ చేసినావు ముందరకు పెట్టు, రిలీజ్ చేయి. ఎటు దిక్కు పోతుంది డైరెక్షన్, ఈ డైరెక్షన్లో పోతున్నామని కనీసం దాని గురించి మాట్లాడు.